ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 40వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవుని కొరకు, దేవుడు చేసే కార్యాల కొరకు, దేవుడు చేసే అద్భుతాల కొరకు సహనముతో కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలంటే మనము సహనముతో కనిపెట్టుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు చెవియొగ్గి మన మనవి ఆలకిస్తారు. ఓపికతో ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఈరోజు మనలో సహనం అనేది ఉందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. సహనముతో కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే ముందు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మన జీవితంలో కలుగుతాయి. కానీ ఆ శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో సహనముతో దేవుడు కలుగు చేసే మేలు కొరకు, దేవుడు కలుగు చేసే గొప్ప అద్భుతమైన కార్యము కొరకు సహనముతో కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. అబ్రహాము దేవుడు తన జీవితంలో చేసిన వాగ్దానం కొరకు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు సహనముతో, నిరీక్షణతో ఎదురు చూశాడు, కనిపెట్టుకున్నాడు. తన జీవితంలో ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకుని ఒక శ్రేష్టమైన బిడ్డను పొందుకున్నాడు. ఎక్కువ కాల సమయంలో మన జీవితంలో సహనం అనేది కోల్పోయే వారంగా కాకుండా ఆ సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. యోసేపు జీవితంలో దర్శనాలు కలిగిన తర్వాత అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన చేసే గొప్ప కార్యం కొరకు ఎప్పుడైతే విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నాడో, ఏ దేశానికైతే బానిస కింద వెళ్ళాడో ఆ దేశానికి అధికారి కింద దేవుడు చేశాడు. ఉదయకాల సమయంలో దేవుడు కలుగు చేసే ఆ మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మొర దేవుడు ఆలకించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేము సహనముతో నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉంటే నువ్వు చెవియొగ్గి మా ప్రార్థన ఆలకిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. ప్రతి ఒక్కరూ కూడా సహనముతో నువ్వు చేసే కార్యాల కొరకు ఓపికతో ఎదురు చూసే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.